ఇక కోదండరాంపై టీఆర్ఎస్ నేతలు చేసిన కామెంట్స్ కరెక్ట్ కాదంటున్నారు తెలంగాణ వాదులు. గతంలో జేఏసీలో పనిచేసిన నేతలు కొందరు గన్ పార్క్ దగ్గర నిరసనకు దిగారు. టీఆర్ఎస్ నేతల తీరును విమర్శించారు. గన్ పార్క్ దగ్గర గులాబీ నేతల తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రస్తుతం ఆ నేతలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. కేసీఆర్ ఇలా కోదండరాం ఏం తప్పు చేసిండని ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ 2013కు విరుద్ధంగా ఈరోజు 1, 2, 3 దీవో తెచ్చిండు అని చెప్పి మల్లన్న సాగర్కు పోవడం ఇలా కోదండరాం చేసిన తప్ప, మరి ఇలా ఇండ్ల పథకంలో ఒక్క ఇల్లు కట్టి మరి దేశం మొత్తం కట్టినా అని చెప్పి ప్రచారం చేసుకుంటామనడం తప్ప, KG to PG ఉచిత విద్య లేదు అని చేయడం తప్ప, దళితులకు 3 ఎకరాల భూమి ఎక్కడ పంచినమని చెప్పి అడగడం తప్ప, ఇవాళ ప్రజాక్షేత్రంలో ఉద్యమ కాలంలో ఎన్నో వర్గాలను కలుస్తూ జేఏసీలో మరి ఎన్నో హామీలను ప్రజలకు ఇచ్చి వచ్చిన పరిస్థితి. ఇవాళ ఏమంటాం, ఏరు దాటంగానే తెప్ప దాటిన చందంగా ఇవాళ అధికారం రాగానే నీ కుటుంబానికి మాత్రం 100% ఈరోజు తీసుకుంటావు, రైతులకు రుణమాఫీ ఎందుకు చేయవని చెప్పి ఈరోజు కోదండరాం అడిగినందుకు నీ చెంచా మంత్రులకు, నీ దద్దమ్మ మంత్రులకు, నీ చెంచా అయిన ఎంపీలకు ఎమ్మెల్యేలకు ఇలా కోపం వచ్చిందా? ఎవరి మీద మీరు కక్ష సాధింపు చేస్తున్నారు? దగుల్బాచీల ఈరోజు మీరు దగుల్బాచీలను వెంటేసుకొని వస్తున్న పరిస్థితి ఉన్నది. ఇవాళ మీకు సీమాంధ్ర తొత్తులు ఎవరైతే ఆ మెగా ఎవరో అదే కాంగ్రెస్ హయాంలో ఉన్న ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో వాళ్ళకే ఎస్కలేషన్ మీద ఈరోజు గుత్తేదారుల జేబులు నింపడానికి నీ ప్రభుత్వం పనిచేస్తున్నది. 1,30,000 కాంట్రాక్టులు ఈరోజు సీమాంధ్ర పెట్టుబడిదారుల చేతిలో పెట్టిన నువ్వు తెలంగాణను ఎవరికి తెచ్చిచ్చినో చెప్పాల్సిన పరిస్థితి ప్రశ్నిస్తే నీకు అసహనం పెరుగుతుందా? ఇవాళ 2 సంవత్సరాల్లో మీ ప్రభుత్వ పరిపాలనలో ఒక రివ్యూ మేధావులు చేస్తే కూడా సహించలేని అసహనమైన ఈ ప్రభుత్వాన్ని కూల్చడం తప్పదు అని చెప్పి ఈరోజు కోదండరాం గారు చెప్పినందుకు ఈరోజు కోపం వస్తున్నదా? ఈరోజు ప్రతిపక్షాలుగా కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడుతుందో, వామపక్షాలు ఏం మాట్లాడుతున్నాయో, టీడీపీ ఏం మాట్లాడుతున్నదో ఈరోజు కోదండరాం కూడా అదే మాట్లాడుతున్నది. ఒక రకంగా ప్రశ్నించే విధానాన్ని ఈరోజు కోదండరాం ఎంచుకున్నందుకు వారిని స్వాగతిస్తున్నాం. ప్రజల కొరకు పోరాడిన కోదండరాంకు ప్రజా సంఘాలుగా, రాజకీయ పార్టీలుగా ఈ తెలంగాణ పౌర సమాజం మద్దతు వరకు ఉంటుంది. కానీ ఇప్పటికైనా ఈ అప్రజాస్వామిక ఫ్యూడలిస్టిక్ నియంతకు చూడడం తెలియదు, వినడం తెలియదు. నువ్వు నియంతవా, ప్రజాస్వామ్యవాదివా? ప్రజాస్వామ్యవాదుల యొక్క డిమాండ్లను కనుక నువ్వు పరిష్కరించే ప్రయత్నం చేస్తే నీకు భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే ఇదే అమరవీరుల సాక్షిగా 500 మందిని ఈరోజు అమరవీరులను చేసినామని చెప్పి నువ్వు చెప్తున్నావు. పార్లమెంటు సాక్షిగా 1,200 మంది ఈరోజు ఎట్లా చెప్పినావు? ఇంతటి అబద్ధాల కోరు ముఖ్యమంత్రికి బుద్ధి చెప్పడానికి అమరవీరుల సాక్షిగా దీక్ష తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ వెంటనే కోదండరాం గారికి సారీ చెప్పండి. మీరు ఎవరైతే ఉన్నారో అందరు కూడా సారీ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆధిపత్య అహంకారంతో కుర్చీల్లో కూర్చున్నామనేటువంటి ఒక దురహంకారంతో ఈరోజు తెలంగాణకు గాంధీగా, మహాత్మా గాంధీ వలె తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాటం చేసినటువంటి ఒక కోదండరాంపై టిఆర్ఎస్ పార్టీ ఇవాళ మంత్రులుగా చలామణి కొంతమంది దొంగలు, దోపిడీదారులు, గంగిగోవు లాంటి ప్రొఫెసర్ జయశంకర్ మీద, ప్రొఫెసర్ కోదండరాం గారి మీద తొడేళ్ల లెక్క దాడి చేయటాన్ని అమరవీరుల స్తూపం సాక్షిగా మేము ఖండిస్తా ఉన్నాము. 1,500 మంది ఆత్మలు ఈరోజు పైన ఉండి ఏడుస్తా ఉన్నాయి. తెలంగాణ 4 కోట్ల మంది ప్రజల యొక్క విముక్తి కోసం తన ప్రాణాన్ని ఫనంగా పెట్టి దాదాపు 4-5 సంవత్సరాల పాటు నడి రోడ్డు మీద కాళ్లకు గిల్లలు కట్టుకొని తిరిగినటువంటి ఒక పోరాటం చేసినటువంటి ఒక కోదండరాంను తెలంగాణ ద్రోహి అయినటువంటి ఒక తలసాని శ్రీనివాస్ యాదవ్ తిడతా ఉంటే పైన ఉన్నటువంటి ఒక అమరవీరులు కళ్ళలో నుంచి నీళ్లు గారుస్తా ఉన్నారు. ఆ నీళ్లు ఇవాళ వర్షంగా పడతా ఉన్నాయి. ఈరోజు కడియం శ్రీహరి చంద్రబాబు నాయుడుకు చెంచాగా పనిచేస్తూ కేసీఆర్ నేమో శివలింగం మీద తేలు లాంటి వాడని దూషించినటువంటి ఒక దుర్మార్గుడు కోదండరాం మీద దాడి చేస్తా ఉంటే ఆ ఆత్మలు ఈరోజు ఘోషిస్తా ఉన్నాయి. ఆ ఆత్మల పక్షాన 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల పక్షాన మేము ఈరోజు కోదండరాం గారిపై టిఆర్ఎస్ పార్టీ తొడేళ్లలా చేసినటువంటి ఒక దాడిని ఖండిస్తూ, నిరసిస్తూ ఇక్కడ మేము మౌన దీక్ష చేయటం జరిగింది. మేము ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం టిఆర్ఎస్ పాలక వర్గాన్ని, ఇదేమైనా కల్వకుంట్ల దేశమా?
లేకపోతే భారతదేశ ప్రజాస్వామ్యంలో అంతర్భాగమా అని చెప్పని మేము అడుగుతా ఉన్నాం. భారత రాజ్యాంగంలో ప్రశ్నించే హక్కుంది, ప్రతిపక్షానికే కాదు పౌరుడికి కూడా హక్కుంది. ఆ హక్కుతోటే తెలంగాణ తెరవడానికి తోడ్పడ్డటువంటి ఒక ఉద్యమకారుడిగా సూచనలు చేస్తే కూడా తీసుకునేటువంటి ఒక ఔచిత్యం లేనటువంటి ఒక అహంకారం నరనరాన మీకు ఎక్కిందంటే ఈ కుర్చీ మీద ఒక్క సెకండ్ గా ఉండడానికి మీకు అర్హత లేదు. నిన్న మీరు చేసిన దాడి, మంత్రులుగా ఉండి మీరు చేసిన దాడి కేవలం తెలంగాణ ఉద్యమంపై, తెలంగాణ ఆత్మగౌరవంపై, తెలంగాణ సమాజంపై కాదు, ఆఖరికి అంబేద్కర్ ను కూడా అవమానించేటువంటి రీతిలో, ప్రశ్నించే గొంతుకలను అణచివేసేటువంటి రీతిలో మీరు వ్యవహరిస్తా ఉన్నారు. ఏం తప్పు మాట్లాడిండయా అంబేద్కర్? గుండె మీద చేయబెట్టుకొని టీఆర్ఎస్ నాయకులారా ఒక్కసారి ఏమడిగినాడు? కలలు గంటా ఉన్నా నేను పేద విద్యార్థులు ఏ ఖర్చు లేకుండా ఉచిత విద్య లభించేటువంటి అద్భుతమైన విద్య లభించే కలగంటా ఉన్నా అన్నాడు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఉచిత వైద్యం, ఒక అద్భుతమైనటువంటి ఒక వైద్యం లభించాలని చెప్పి నేను కలలు గంటా ఉన్నా అన్నాడు. ఏ లక్ష్యం కోసం అయితే మనం పోరాటం చేసినామో, ఆంధ్ర పెట్టుబడిదారి వర్గాలకు వ్యతిరేకంగా పోరాటం చేసినామో, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇవాళ అదే ఆంధ్ర పెట్టుబడిదారుల యొక్క కబంధ హస్తాల కింద తెలంగాణ నలిగిపోతా ఉంది. దాని నుంచి బయటికి రావాలని చెప్పని కోరుకున్నాడు. తప్ప టిఆర్ఎస్ పార్టీ ఏమో మెగా కృష్ణారెడ్డికి అమ్ముడుపోతుంది, నవయుగ కంపెనీకి అమ్ముడుపోతుంది, ఎంఆర్ కంపెనీకి అమ్ముడుపోతుంది, గాయత్రి కంపెనీకి అమ్ముడుపోతుంది, ఎన్సీసీ కంపెనీకి అమ్ముడుపోతుంది. 2 లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టులు కడుతూ కమిషన్లు దండుకుంటూ ప్రభుత్వాన్ని ఈరోజు ఆంధ్ర కాంట్రాక్టర్ల కాళ్ల దగ్గర తాకట్టు పెడితే రక్తాన్ని మరిగించి పోరాటం చేసినటువంటి ఒక తెలంగాణ ఉద్యమకారుడు కోదండరాం ప్రశ్నించకుండా నిద్రపోతాడా అని చెప్పని ఈరోజు టీఆర్ఎస్ పార్టీని మేము అడుగుతా ఉన్నాం. ఒక ఉపాధ్యాయుడు కనీసం ఒక సూచన చేస్తే కూడా తీసుకునేటువంటి ఒక సహనం లేదంటే మీకు గర్వమే కాదు, కనీసం మానవత్వం కూడా లేకుండా ఈరోజు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని చెప్పని మేము తెలియజేస్తా ఉన్నాం. చివరిగా ఒక విషయం చెప్తా ఉన్నాం. వినాశకాలే విపరీత బుద్ధి. మంచి మంచి హిట్లర్లు, ముస్సోలిన్లు, నెపోలియన్లు ప్రపంచంలో ఎక్కడ కూడా నియంతలుగా చలామణైనటువంటి రోజులు లేవు. ఒక రోజు నడుస్తుంది, 2 రోజులు నడుస్తుంది, ప్రకృతి సమాధానం చెప్తుంది. ప్రకృతికి వ్యతిరేకంగా ఎవడు వ్యవహరించినా, ప్రజాస్వామ్యానికి ఎవడు వ్యతిరేకించినా తప్పనిసరిగా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి అడుగుతా ఉన్నాం. ఏమడిగినారు వాళ్ళు? అణచివేత గురవుతుందన్నారు. ఇవాళ కనీసం చిన్న దీక్ష చేసుకోవాలంటే కూడా పర్మిషన్ ఇవ్వలేని పరిస్థితి కనబడతా ఉంది. ఈరోజు ఎన్కౌంటర్లపై మీరు దాడులు చేస్తా ఉన్నారు, పోలీసులతోటి అణచివేసే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. దొంగ జీవోలు పట్టుకొచ్చి ఈరోజు తెలంగాణ కోసం పోరాడినటువంటి రైతన్నలను ఈరోజు మల్లన్న సాగర్ కావచ్చు, కిష్టాపూర్ కావచ్చు, రకరకాల ప్రాంతాల్లో దాదాపు 1,00,000 ఎకరాల భూముల్ని అప్పనంగా దండుకొని ఈరోజు కాంట్రాక్టర్లు కట్టబెడుతున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. ఈ వైఖరిని ప్రశ్నించొద్దా అని చెప్పని మేము అడుగుతా ఉన్నాం. మీ యొక్క తప్పిదాలని సరిదిద్దుకోండి, లేకపోతే మరో ప్రజా ఉద్యమం వస్తుంది, మిమ్మల్ని గద్దె దింపేంత వరకు తరిమి కొడతారని చెప్పని తెలియజేస్తా ఉన్నాం.